వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ప్రయాణాలు చేసేటప్పుడు గతంలో కూడా ఒకసారి మనం మాట్లాడినట్టు గుర్తుంది, కానీ మళ్ళీ ఈ మధ్యన ఎవరో నన్ను అడిగారనమాట. మనం ఏదైనా ప్రయాణం చేసే ముందు ఏదైనా శ్లోకం చదువుకోవటం కానీ, మనతో పాటు ఏమన్నా దేవుడి ప్రతిమలు, ఫోటోలు అలాంటివి, ప్రతిమలు అంటే తీసుకెళ్ళలేం, ఫోటోలు అలాంటివి క్యారీ చేయటం కానీ, ప్రమాదాలు ఏం జరగకుండా, ఇబ్బందులు కలగకుండా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి అని చెప్తూ ఉంటాం కదండి. ఏం చేయాలంటారు? వెళ్ళేటప్పుడు ఇంట్లో వాళ్ళతో పోట్లాడి వెళ్ళకూడదు. ఫస్ట్ అదే మన మామూలుగా ఏదో వాదనలు అవుతాయి. ప్రయాణం ఎవరైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు గొడవలకి దారి తీసే పరిస్థితులు రానివ్వద్దు. నిజమండి, వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఇష్యూలు కొన్నిసార్లు ఆ ర్యాష్ డ్రైవింగ్ అవన్నీ ఇబ్బంది పెట్టచ్చు. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కదా అన్నీను, ఎవరి దారి వాళ్ళు తోలుకొని వెళ్ళిపోతున్నారు. ఈ విసుగట్లో ఏవైనా ఇబ్బందులు పడతారు. అలాంటివి చేయొద్దు. కొట్లాట్లు గొడవలు అలాంటివి ఉన్నప్పుడు కాసేపు సిమితంగా కూర్చుని మంచినీళ్ళు తాగి అప్పుడు వెళ్ళండి. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు హైరానా టెన్షన్ క్యారీ చేయొద్దు. ఫస్ట్ అది, ఇది బేసిక్ రూల్. ఎవరికైనా సరే మనం పిల్లల్ని పంపిస్తాం, జాగ్రత్త 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 అని చెప్తాం. అక్కడికి వెళ్ళకు, ఇక్కడికి వెళ్ళకు, అందులోకి వెళ్ళకు, ఇందులోకి వెళ్ళకు. మా పిల్లలు సాయంకాలం అది పొద్దున బయటకు వెళ్తున్నాడు, నేను జాగ్రత్తనే చెప్తా. వాడు అనాలి, అనాలి. అనకపోతే నాకు ఫీలింగ్ ఏమిటి వీడు అనలేదు అలా అనిపిస్తుంది. వాడు అంటే సేఫ్ ఫీల్, వాడు అనకపోతే టెన్షన్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. అనాలి. వాడు తలకాయ ఊపి లేదా శబ్దం వస్తే వినేస్తే స్థిమితంగా ఉంటుంది. జాగ్రత్త అని చెప్తాం. ఎవరైనా వెళ్తుంటే జాగ్రత్త లాంటి పదాలు ఎక్కువ అనకూడదు. ఓసారి అని ఊరుకోవాలి. కొంతమంది అదే పనిగా జాగ్రత్తలు చెప్తారు. ఏదో కంపు మునిగినట్టు అవుతుంది, నువ్వు ఇలా చెప్పావు అందుకే ఇలాగైందంటారు. అంత ఎక్కువ కాకుండా కొంచెం జాగ్రత్త వహించడం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా ప్రతిరోజు కూడా దేవుడికి దండం పెట్టుకుని వెళ్తే మంచిది. మనకి ఏదో ఒక దేవతార్చనో, ఒక దేవుడి మందిరమో, ఓ చిన్న గూడో ఏదో ఒకటి ఉంటుంది కదా. మనం ప్రార్థనా స్థలం దీపారాధన చేసుకునేందుకు పెట్టుకునేది. దండం పెట్టుకోండి, దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళండి. అది మనం పరీక్షలకు వెళ్ళేటప్పుడు కావచ్చు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కావచ్చు, ఏదైనా మంచి మాట్లాడడానికి, లేదా ఊరికే క్యాజువల్ రోడ్డు మీదకి వెళ్తావు నువ్వు ఏదో పని మీద, ఉద్యోగం మీద, క్యాజువల్గా కూరలు తెచ్చుకోవడానికి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోమని చెప్పట్లా నేను. అప్పుడైనా దండం అవసరమే, కానీ ఏదైనా పని మీద ప్రయాణము ఊర్లు వెళ్ళేటప్పుడు తప్పకుండా నేను చేసేది చెప్తా చేయాలి. మేము ఏదైనా 2 రోజులు ఇల్లు తాళం పెట్టి వెళ్ళేటట్టయితే నేను ఎంత తెల్లవారుసాను 3ంటికి బయలుదేరినా ఒక చెంబు నీళ్ళు దిమ్మరించుకుని దీపం పెట్టకుండా వెళ్ళను. బాబు నా ఇల్లు మీ చేతిలో పెడుతున్నా జాగ్రత్త అని చెప్తా. దేవుడికి జాగ్రత్త అని చెప్పడమే అలవాటు నాకు. 4ంటికి 3ంటికి తిరుపతి ప్రయాణాలు ఏ ఊరైనా వెళ్తే ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతుంది. ఖచ్చితంగా దీపారాధన చేసి వెళ్తాను. స్నానం చేయకుండా వెళ్ళను. మీ అలవాట్లు, మీ పద్ధతులు మీరు ఎలా కావాలంటే అట్లా. కానీ ఒకసారి నమస్కారం చేసుకుంటే ఏంటంటే, మనం ఒక్కసారి భగవంతుడి ప్రతిమా విశేషమో, ఫోటోలో ఏదైనా చూస్తే మన దేవుడికి గూడు మనకి ప్రశాంతతనిస్తుంది కదా. అవును కదా, స్థిమితం ఉంటుంది లోపల. దానివల్ల ప్రయాణం సజావుగా అవుతుంది. ఏదైనా హ్యాండ్ బ్యాగ్లో అలవాటుగా కొంతమందికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటారు. పెద్ద పెద్ద ప్రయాణాల్లో రోజువారీ నువ్వో బ్యాగు నేనో బ్యాగు తెచ్చుకుంటాం. బ్యాగులో కాస్త కుంకుమ, ఓ అమ్మవారిదో, అయ్యవారిదో, ఆంజనేయ స్వామిదో, రాముల వారిదో, మీకు ఇంకా మీ ఫేవరెట్లు భగవంతుడు దేవుడు ఏ విశేషం మీకు నచ్చుబాటుగా ఉంటే వారినో పెట్టుకోవటం, ఉంచుకోవటం బ్యాగులో. కబుక్కుని ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అయినా, భయం వేసినా, పిల్లలు బెదిరినా కుంకుమ తీసి బ్యాగుల నుంచి పెట్టుకుంటాం కదా. ప్రయాణాల్లో ఎక్కడైనా ఉంటుంది లోపల మన దగ్గర ఒక పాజిటివ్ ఫోర్స్, ఒక పాజిటివ్ ఎనర్జీ మనతో పాటు మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి క్యారీ చేయటం. ఇది ఒక ప్రాక్టీస్. నువ్వు కూడా పెట్టుకుంటావు బ్యాగ్లో. నువ్వేం పెట్టావు చూపించు, నీ బ్యాగ్లో ఏమున్నాయి? నా బ్యాగ్ చూపించిన మీకు చూపించు, చూద్దాం ఏముంది. గోన్ బస్తా కదా జోలి ఇది. నవద్రమ గారు అన్ని చూపించను, కొన్ని చూపిస్తాను. జనరల్ గా నువ్వు పాజిటివ్ గా ఫీల్ అయ్యే విషయం ఏమిటో చూపించు మాకు. ఓకే, ఫస్ట్ నేను నా మనీ వ్యాలెట్ పర్సులో ఒక పర్సు ఉంటుంది, దాంట్లో మళ్ళీ ఇంకొకటి ఉంటుంది. ఓకే, ఇది మా అయింది తీసేసుకున్నా నేను. ఇందులో సాయిబాబాని పెట్టుకుంటానండి. కార్డ్స్ తో పాటు మనీతో పాటుగా ఒక బాబా గారు ఉంటాడు. మా దగ్గర ఒక జేజి ఉంటుంది, జేజి పెట్టుకుంటాను. కనకదుర్గ. ఓకే, తర్వాత కుంకుమ. మీరు చెప్తుంటే నాకు నా బ్యాగ్ చూసి చెప్పినట్టే అనిపించింది రమ్మగారు. నాకు నేను నా బ్యాగ్ గురించి చెప్తున్నాను. వచ్చే ఓ పర్సులో ఇంకో పర్సు, ఇంకో పర్సు కలిసిపోకుండా చూడ. ఇప్పటికి 4 పర్సులు తీసింది.
దానికి గోని బస్తాలు కావాల్సిందే అని పెట్టాలండి. ఇదిగోండి కుంకుమ మళ్ళీ మొన్న ఈ మధ్య ఏదో గుడికి వెళ్తే అక్కడ అదో ఇచ్చినాయి. పొట్లం. ఇవి నేను బ్యాగులు మారుస్తా ఉంటా. ఈ మార్చిన పర్స్ మాత్రం అలా. ప్రతిసారి ఇవన్నీ తీసి మళ్ళీ అందులో పెట్టుకుంటాను అనమాట. ఇది ఒక కార్యక్రమం. ఇంక ఇది అలవాటుగా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇది అలవాటు. కొన్ని తర్వాత? చిల్లర పైసలు అక్కడి నుంచి ఏదో పుస్తకం ఉందిగా, వెంకటేశ్వర వ్రతకల్పం. ఇందులో విష్ణు సహస్రనామాలు అన్నీ ఉన్నాయి. ఉన్నాయి. అందుకని అది పెట్టుకుంటాం. మొత్తం అన్ని ఉన్నాయి అని ఆయన ఉన్నాడు కదా చెప్పేసి, బాలాజీ పెద్ద గారు. ఆయన ఉన్నారని చెప్పేసి ఈ బుక్. వెనకాల అయ్యవారు ఉన్నాడు. మలయప్ప స్వామి మలయ- ఎక్కుతున్నాడు. మలయప్ప స్వామి. ఎస్, అవునండి. ఇవి మాత్రం ఇంకా రెగ్యులర్ గా ఈవెన్ నేను ఫ్లైట్ లో జర్నీ చేసినా కూడా మొత్తం తీసి మళ్ళీ ఆ బ్యాగ్, చిన్న బ్యాగ్ అయినా సరే ఇవి పట్టేలాగా చూసుకునే పెట్టుకుంటాను అమ్మగారు. నా దగ్గర పుస్తకాలు ఉండవు, ఎందుకంటే నా నోటుకొచ్చు కాబట్టి. ఎస్, అంతేగా. పుస్తకం పెట్టుకోను, కానీ నేను కూడా అంతే, కొంచెం కుంకుమ, కొద్దిగా చిల్లర, ఆ పర్సు అలా మారుతూ ఉంటుంది. మారుతూ ఉంటుంది. క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డులతో పాటుగా ఒక జేజీ ఎవరో ఒకళ్ళు. సాధారణంగా కనకదుర్గమ్మే ఉంటుంది. అంటే దుర్గమ్మే మీ ఫేవరెట్ ఇంకోటి కాదు, ఆ ఫోటో కలర్ఫుల్ గా ఉంటే అట్రాక్టివ్ గా ఉంటుంది, అందుకు అదొకటి. ఓకే. అక్కడి నుంచి లేకపోతే ఇప్పుడు టీటీడీ వాళ్ళది చిన్న మలయప్ప స్వామి ఉన్న కార్డ్స్ వేస్తారు, క్యాలెండర్ కార్డు. అది కొంచెం డేట్లు చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఏమో ఫోటో బాగుంటుంది. ఆయన ఒక పాజిటివ్ ఫోర్స్ మన దగ్గర ఉంటాడు. ఏదైనా తప్పి తగిలి ఉంటే లోపల నుంచి తీసి, తండ్రి నువ్వు ఉన్నావు నాయన అని ఓ మాట చూసుకుని కంటితో చూసుకుని దండం పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇవి ఒక అలవాటుగా ఉంచుకోండి. అలవాటుతో పాటు అమ్మగారు ఇందాక మీరు చెప్పారు చూడండి, మనతో పాటు ఏదో ఒక శక్తి ఉంది, ఒక నమ్మకం, ఒక ధైర్యం. మనం జాగ్రత్తగా వెళ్ళి వస్తాము, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏదన్నా వచ్చినా సమస్య వచ్చినా ఆయన ఉన్నాడు ఉన్నారు, కదా. ఆ తల్లుంది అనే ఒక నమ్మకం, అంతే. ఈ అలవాట్లతో పాటుగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని తలుచుకోవటం, వినాయకుడిని తలుచుకోవటం, ఈ రెండు చాలా మంచివి. సాధారణంగా ఏం చెప్తారంటే, ఆంజనేయ స్వామి ద్వాదశ నామావళిలోని పయనించున్నప్పుడు, శయనించున్నప్పుడు నిన్ను తలచిన అని చెప్తారు. ఏ భయాలు ఉండవు. పడుకునేటప్పుడు ఆంజనేయ స్వామిని తలుచుకోవాలి, ప్రయాణం చేసేటప్పుడు ఆంజనేయ స్వామిని తలుచుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేస్తారని చెప్పబడుతుంది. నాకు ఇంకొక ప్రాక్టీస్ ఉంది, పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చెప్పేదాన్ని, ఆపదామ పడతారని చెప్పుకుంటాను. జయ కారు ఎక్కటం ఆలస్యం, ఆపదామ పడతారం ఒక 11 సార్లు లెక్క పెడతాను. ఏదైనా ఫ్లైట్ ఎక్కుతున్నాం, నాకు ఫ్లైట్లు భయం అయినా ఎక్కుతూనే ఉన్నాం అనుకో, ఫ్లైట్ లోపలికి వెళ్ళంగానే అడుగు పెట్టడం ఆపదామ పడతారని చదువుకుంటాను నేను. మనతో పాటు మన చుట్టూతా అందరికీ ఉంటుంది. మనొక్కళ్ళకనే కాదు కదా, ఎవరికి ఆపదామ పడతారం ఇష్టం ఉంటే వాళ్ళు అది చదువుకుంటారు. ఆంజనేయ స్వామి ఆసక్తి ఉన్న వాళ్ళు ఆంజనేయ స్వామిని తలుచుకుంటారు. బోలెడు శ్లోకాలు ఉన్నాయి ఆంజనేయ స్వామిది కదా. ఈ బోలెడు శ్లోకాల్లో ఏదైనా ఒకటి చదువుకోవటం. నాకు ఒకటి అలవాటు ఏమైందంటే, నేను ఈ మన ఇంతకుముందు ఎప్పుడు నేను మీతో విడిగా చెప్పా కానీ మన ఆన్ స్క్రీన్ నేను ఎప్పుడు చెప్పలే. డిగ్రీ అయ్యి 1 సంవత్సరం గ్యాప్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఒక సంగీతం క్లాస్లో చేరా. అది చెప్తుండే బందరు వెళ్తుండేదాన్ని అని చెప్పేదాన్ని. ఫైనల్ ఇయర్లోనే, డిగ్రీ పూర్తి కాకముందే ఫైనల్ ఇయర్ అప్పుడే చేరితే నాకేంటంటే ఈ సరిగమల సంగీతం కంటే లలిత సంగీతం ఎక్కువ ఇష్టం. ఈ లలిత సంగీతం నేర్చుకునే క్రమంలో ముందు నేను సీతామహాలక్ష్మి గారిని బందర్లో సంగీతం టీచర్ గారు, నా ఫ్రెండ్ శారదా వాళ్ళు వెళ్ళారు, దాంతో కలిసి అక్కడికి వెళ్ళారు. ఓ, శారద గారు అక్కడ ఫ్రెండ్ మీకు? స్కూల్ ఫ్రెండ్ శారద. అయితే వెళ్తే ఏమైంది, నాకు లలిత సంగీతం ఇష్టం అంటే ఆవిడ చెప్పారు, అమ్మాయి ఇట్లా కాదు, తులసిరావు గారిని ఒకరు ఉన్నారు, నువ్వు ఆయన అయితే లైట్ మ్యూజిక్ నేర్పిస్తారు, లలిత సంగీతం చెప్తారు, మీరా భజనలు అవి చెప్తారు, అక్కడికి వెళ్ళమని ఆయనది ఒక అడ్రస్ చెప్పారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. చాలా కాలం తర్వాత మాస్టర్ని ఇవాళ ఆన్ స్క్రీన్ చెప్తున్నాను నేను. నువ్వు ఇంతకుముందు విన్నావు ఈ సంగతి. అయితే ఈ తులసిరావు గారి దగ్గరికి వెళ్తే ఆయన వీణ పాఠం చెప్పేవారు. మాస్టర్ వీణ వాయించేవారు, హార్మోని వాయించేవారు, పాటలు చాలా బాగా చెప్పేవారు. ఆయన రామాయణం మొత్తాన్ని తెలుగులో తన భాషలో రాశారు, అన్ని పాటల రూపంలోనే, ఫుల్ రామాయణం, మొత్తం రామాయణము. ఆంజనేయ స్వామికి చాలా ఆయనకి ఇష్టం అనమాట. ఈ ఆంజనేయ స్వామి ద్వాదశ నామావళి ఒకటి ఉన్నది, 12 నామాలు. ఆ 12 నామాలు దాన్ని ఒక చిన్న పాట రూపంలో రాశారు. అక్కడ నేర్చుకున్నాను నేను. అదేంటంటే మేము ఏదైనా క్లాస్ మొదలు పెట్టేటప్పుడు పాడేవాళ్ళం, తర్వాత మొత్తం పాఠం అంతా అయిపోయి తిరిగి పిల్లలంతా వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఒకసారి ఆ హారతి పాట పాడుకుని లేచి వచ్చేసేవాళ్ళం. క్లాసు అట్లా మొదలు పెట్టించేవారు అనమాట. వెళ్ళగానే ఒక ప్రార్థనా శ్లోకం, తిరిగి వచ్చేటప్పుడు ఒక ప్రార్థన పాట. ఆ పాటల్లో ఇది అలవాటైందనమాట. హనుమాన్ అంజనీ పుత్ర పవన సుదత్తనే మహాబల, శ్రీరామదూత పార్థుని సఖుడ, మెరయి కన్నులవాడ అమిత విక్రముడ.
ఈ 12 నామాలు అవును. లింగాక్షర ఫల్గుణ సఖ ఇట్లా ఉంటుంది. దాన్ని ఆయన తెలుగులో రాశారు. అది అప్పటి నుంచి అలవాటైంది జయ. మా అమ్మగారికి అది చాలా ఇష్టం. ఆ రాగం బాగుండేది. భలే అంటే ఒక పాడంగానే ఒక సంతోషం కలుగుతుంది అనమాట. ఒక ఉత్తేజంగా అనిపిస్తుంది. ప్రయాణాల్లో అది పాడుకోవటము, అది చదువుకోవటము అలవాటైంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైంది. అన్నేళ్ల నుంచి ఆ పాట అలాగే ఉంది. మా ఇంట్లో ఈ పండగలప్పుడు, పూజలప్పుడు, బొమ్మలు పెట్టినప్పుడు అలా పాడేవాళ్ళం. ఇప్పటికి కూడా మా అక్కయ్య వాళ్ళు తులసిరావు గారు పాట పాడు అంటారు. ఊరికే అదొక పాటలాగా చిన్న 12 నామాలే ఆంజనేయ స్వామిది. అది అలవాటైంది. గురుగారు వెళ్ళిపోయారు కానీ మాస్టరు ఆయన దగ్గర నేర్చుకున్న గ్రూప్లో ఒక 10-15 మంది పిల్లలు చాలా మంది కలిసేవాళ్ళు. అప్పుడైన ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు హలో అంటూనే ఉంటారు. తులసిరావు గారు రామాయణం మాత్రం ఎన్ని చోట్ల పాడేమో మాస్టర్ రాసింది. ఆ రామాయణం కథ అంతా ఆ పాటలన్నీ పోయినా ఈ ఆంజనేయ స్వామి ప్రార్థనా శ్లోకం మాత్రం ఉండిపోయింది. ఇంకా అలాగే ఉండిపోయింది. ఇక అట్లా అలవాటుగా ఉంటుంది కదా. ఒక ఎలా అనిపిస్తుంది అంటే మనం ఏదైనా ఒక మంచి విషయాన్ని గురించి మాట్లాడామనుకో మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. అవును. నువ్వు ఒక సెంటో ఏదో ముట్టుకున్నావు, రోజంతా ఆ వాసన మన చేతికి ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అలాంటిది. ఇది మీరు ఫీల్ అవ్వాలి, అనుభవించాలి. అనుభవించి తెలుసుకోవాలి. ఇప్పుడు వాసన వస్తోంది, కాసేపటికి పోతుంది, ముందు గుప్పమని వస్తుంది, తర్వాత చెయ్యి దగ్గర పెట్టుకుని వాసన చూసామనుకుంటే మన లోపల తెలుస్తుందిగా వాసన. ఇది ఎలా ఫీల్ అవ్వాలి? ఇది మనం వాసన చూడకపోయినా అది మనతో ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. మీరు దానికోసము ఒక ప్రాక్టీస్ కోసమే ఏదైనా ఒక భగవంతుడి ప్రతిమో, ఒక కార్డో, ఒక పుస్తకమో, దేవుడికి వాడిన అమ్మవారికి పూజించిన కుంకుమో, అయ్యవారికి సమర్పించిన విభూదో, భస్మమో ఏదైనా ఒకటి మనతో పాటు ఉంచుకుంటే, కొంతమంది అమ్మా నాన్నలు గుర్తుగా ఉంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు మనతోటే ఉన్నారన్న భావన వస్తుంది. మీకు ప్రయాణాల్లో ప్రమాదాలు జరగవు. ఒకవేళ జరిగినా ఎక్కువ ప్రమాదం కాకుండా ఏదో చిన్న దాంతో పోతుంది. దేవుడు మనతో ఉన్నాడు అనిపిస్తుంది. అంటే ఇవన్నీ పెట్టుకునే వాళ్ళు, ఈ గుళ్ళకి వెళ్ళే వాళ్ళు, గోపురాలకు వెళ్ళే వాళ్ళు, యాత్రలకు వెళ్ళి యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఉండరా అని ఒక ప్రశ్న ఉంటుంది మన వెనకాల కదా. అందరికీ వస్తుంది. అయ్యప్ప గుడి దీనికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ప్రమాదం జరిగింది, పోలేదా వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఎందుకు పాజిటివ్ ఫోర్స్ పని చేయలేదు అంటారు. రకరకాలు జరుగుతాయి. ఇప్పుడు అయ్యప్ప గుడికి వెళ్ళి ఆ యాక్సిడెంట్ అయిందని నువ్వు అయ్యప్ప గుడికి వెళ్ళడం మానేస్తావా? ఎవరైనా మానతారా? మానం కదా. తిరుపతి కొండ మీద చూస్తూ యాక్సిడెంట్ అయింది, తిరుపతి కొండ వెళ్ళటం మానేస్తావా? ఎందుకు? రోడ్డు మీద వెళ్తున్నవాడు పడిపోతాడు, మన ఎదురుకుంటానే, నువ్వు వెళ్ళడం మానతావా? మానవుగా ఎందుకు మానలేదో చెప్పు. దానికి ఒక ఆన్సర్ ఉందా మన దగ్గర? జరుగుతూ ఉంటాయి అట్లా. జరుగుతున్నాయని మనం వెళ్ళడం మానలా. అన్నం తింటూ తింటూ ములక్కాడ ముక్క గొంతులో గుచ్చుకుని పోయారు మొన్న ఈ మధ్య ఎవరో తెలిసిన వాళ్ళు. అది చెప్పారు ఆ మాట, ములక్కాడ గుచ్చుకుంది. ములక్కాడలు మానేస్తాం మనం? ములక్కాడ గుచ్చుకుంటుంది, జాగ్రత్తగా ఉంటాం ఓ పూట, తర్వాత అది మర్చిపోతాం. జీవితం అలాంటిదే కదా. అంతేగా. పాజిటివ్ ఎనర్జీని ప్రశ్నించద్దు. ఫస్ట్ ఇది నేర్చుకోవాలి. అది మనతోటి ఉంచుకోవాలి. ఏదైనా నోటితో మంచి మాట అనుకునే అలవాటు ఉంటే ఒకటి అనుకోండి, అది మీకు ప్లస్సే కానీ దానివల్ల మీకు ఏ నష్టమూ జరగదు, ప్లస్ అవుతుంది. కొంతమంది కారులో బయలుదేరంగానే విష్ణుదాసనామం పెట్టుకుంటారు ప్రయాణాల్లో. ముందు అది వినేశాక తర్వాత ఇంకోటి ఏదైనా చిన్న చిన్న డ్రైవ్స్ అయితే ఏవో దేవుడి పాటలు పెట్టుకుంటారు. అన్నీ కూడా మీరు సంగీతం పెట్టుకున్నట్టే ఇది కూడా పాజిటివ్ సంగీతం పెట్టుకుంటే ఇంకా మంచిది. ప్రాక్టీస్ చేయండి, ఇది పిల్లలకి నేర్పించండి. మీ పిల్లల్లో దైవభక్తి ఎలా పెంచాలని మనవాడు ఎప్పుడు రెగ్యులర్ క్వశ్చన్ అది. పిల్లల్లో దైవభక్తి అలవాటు చేయాలి. అన్నంతో పెరుగన్నంలో ఆవకాయ నలుచుకోవడం, అరటిపండు నలుచుకోవడం, మామిడి పండు నలుచుకోవడం, అరిసె ముక్కో సపోటా వాళ్ళు నలుచుకోవడం ఎలా నేర్పించాం మనం, అంతేనా? దైవభక్తి అట్లా నేర్పించాలి. నేర్పిస్తే అలవాటు అవుతుంది, తర్వాత దాంట్లో నమ్మకం కుదురుతుంది, తర్వాత దాని ఆలంబనతో జీవించడం వస్తుంది. మనకు కావాల్సింది అది. ఎలాగోలాగా బతికేస్తాం, సంతోషంగా బతకటం కదా ఇంపార్టెంట్, ధైర్యంగా బతకటం ఇంపార్టెంట్. ఆ రెండిటికి పాజిటివ్ ఎనర్జీని మనతో ఉంచుకోవటం ఎలా అనేదాన్ని ప్రాక్టీస్ చేయండి. హ్యాండ్ బ్యాగుల్లో లిప్స్టిక్లు, కాజల్ పెన్సిల్స్ గోల్డ్ అని పెట్టుకుంటాం. వాటితో పాటు దైవ సంబంధమైన ఒక వ్యవహారాన్ని మీతో ఉంచుకోండి. మీ పిల్లల బ్యాగుల్లో ఉంచండి. పిల్లలు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, చదువులకు వెళ్తారు, ఓ కుంకుమ, ఓ చిన్న వినాయకుడు రోజు కనపడేలాగా పెట్టుకో, ఆంజనేయ స్వామిని కనిపించేలాగా పెట్టుకో, ఓ బాలాజీ ఫోటో పెట్టు,
దండం పెట్టుకో పొద్దున్న లేవగానే, ఇలాంటివి నేర్పించండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.